తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మైండ్ పోతుంది సార్. సార్ యాక్చువల్గా దైవం మనిషి రూపేనా అంటారు, కానీ ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ కోనా వెంకట రోజు చూశాడు చెన్నై బీచ్లో. అదే ప్రాణాలు తీసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే మీకు దేవుడు కనిపించాడు, అవును, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. దేవత కనిపించింది. అవును, మళ్ళీ ఆ దేవత దర్శనం ఎప్పుడన్నా అయింది? ఎప్పుడూ అవ్వలేదు. నేను చెప్పాను కదా, అందులో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్ళాను, ఎతికానని. నేను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత బెలూన్స్ అమ్ముకుంటూ, అది కూడా హార్ట్ షేప్ బెలూన్సే, సార్ మళ్ళీ నాకు కనపడలేదు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ఏమంటారు, మన ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. సార్ ఆ లైఫ్ టర్నింగ్ పీపుల్ కొంతమంది వస్తుంటారు ఆ క్షణానికే. సార్ వాడు మనతో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండడం వల్ల ఇటు మన లైఫ్ మారదు. ఆ క్షణంలో ఆడు ఉండటం వల్ల మనం ఇటు మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుంది, ఆడు లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుంది. అలాగే చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇందాక మీరు చెప్తున్నట్టు యాక్సిడెంట్స్ అనేది ఒక సెకండ్ తప్పు వల్లే కదా. ఆ సెకండే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక డెసిషను మనిషి లైఫ్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమా చేయాలి, చేయకూడదు, ఈ చెయ్యాలి చేయకూడదు అన్న ఒక థాట్ వెనకాల జీవితం మారిపోతుంది. అటా ఇటా అంతే. చేసి మంచి జరిగితే అటు, ఆ చేసి దాని చెడు జరిగితే ఇటు, చేయకపోతే ఇంకోటి. సో ప్రతిదానికి దేర్ ఆర్ మల్టిపుల్, దాని ఏమంటారు యూనివర్స్లో, దాని ఏమంటారు రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు. ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, జరుగుతుంది, అది జరుగుతుంది, అన్నీ జరిగి ఎవ్రీథింగ్ యూనివర్స్ మనకి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాని అంతర్ కారణం ఆ సెకండ్లో నా మూడ్ బాగుండి నేను దానికి ఎస్ అని చెప్పా. నా మూడ్ బాగుండి మొత్తం పోయింది. నా మూడ్ బాగాలేక నేను నో చెప్పా, ఇంట్లో ఉన్న ఇరిటేషన్ వల్ల. దానివల్ల నా జీవితం మారిపోయింది. అది చెప్పుంటే ఎస్ అని నేను ఇవాళ నా దగ్గర అన్ని 100 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉండు అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగా ఆ మూమెంట్ చెప్తున్నాను నేను. ఆ క్షణానికి ఆ మూమెంట్కి ఆ అమ్మాయి కనపడడం, మనలో ఏవీ లేకపోయినా అన్నీ ఉండి కూడా మనం చావాలనుకుంటున్నాం, డిప్రెషన్ గురయ్యి. ఏవీ లేకపోయి 2 చేతుల్లో 2 కాళ్ళు, ఆ బెలూన్స్ అమ్మే అమ్మాయికి వాళ్ళ తమ్ముడు తోస్తున్నాడు కార్డు, దానికి కట్టున్నాయి మొత్తం బెలూన్స్, ఆ చక్రాలు బట్టి. సో ఎంత నవ్వుతూ అమ్మ అంత సంతోషంగా ఇంకా ఎలా ఉంటుంది? 2 కాళ్ళు లేవు, లిటరల్గా ఇక్కడ దాకా లేవు, ఇక్కడ దాకా లేవు, 2 చేతులు. అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? నవ్వుతుంది. నవ్వు ఒక సెకండ్ కూడా పక్కెళ్ళలేదు, చెరిగిపోలేదు. ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. అదే క్షణంలో పాయిజన్ కాదు, అదే విషయం, టాబ్లెట్, కాంపోజ్, నిద్ర మాత్రలు చేతిలోనే ఉన్నాయి. ఆ క్షణంలో ఉన్నాయి. నిజంగా దేవత వచ్చి బతికించినట్టే అట్లా ఆయన చూసి అమ్మని అబ్జర్వ్ చేస్తూ ఇదేంటిది అని. అలాగా మనకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ చాలా వస్తాయి, మనం అటు గుర్తించాలి. షుడ్ పే అటెన్షన్. అది మనం అదో డెసిషన్ అవ్వచ్చు, అది పర్సన్ అవ్వచ్చు, ఒకరితో స్నేహం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ మూమెంట్ని వదులుకోకూడదు. మనకు సిగ్నల్ ఇస్తుంటుంది నేచర్. దేవుడు చాలా గొప్పోడు. దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్, దాన్ని ఏమన్నానండి, అది జీసస్, బాలాజీ, అలా డజంట్ మ్యాటర్, సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూస్తేవా ప్రతివాడికి ఇష్టం ఉంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినోడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్, అంతే. కోన వెంకట అవుతారు.
ఏమో తెలియదు. అంటే నేను ఇంకా బట్ ఐఎమ్ హ్యాపీ. అది చెప్తున్నా. మనం ఎప్పుడు మనకి ఆ నేచర్ ఇచ్చే సిగ్నల్స్ అని మనం పట్టించుకోవాలంతే. ఇది చెప్తారు కదా, ఏదో ఒక సామెత ఉంది. మన అదృష్టం డోర్ బెల్ కొడుతుంటే మనం తీయం ఒక్కోసారి. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నాకెవరితో పనిపడి అర్జున్ అతని చేత పాట పాడించాలి, రాయించాలి, ఇది మంచి పాట, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం అని ఫోన్ తీసి చేస్తా, తీయడు. రెండోసారి చేస్తా, తీయడు. మూడోసారి చేస్తా, తీయడు. ఇంక చేయొద్దని. ఇలాగ 4-5 సార్లు చేసిన తర్వాత సర్లే అని ఇంకోటి ఫోన్ చేస్తా, టక్కని తీస్తాడు. నువ్వు గంటలో ఆఫీస్కి వస్తావా, అద్భుతమైన సాంగ్ ఉంది రాయాలి అన్నా, 10 minutesలో ఉంటా అన్న. వస్తాడు, రాస్తాడు, బ్లాక్ బస్టాడు, కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఇతర వైపు వెళ్ళి ఆలోచిద్దాం, అటువైపు వెళ్ళి. ఓకే, అతను ఒక పాట కోసం ఎదురు చూస్తూ 3-4 ఆఫీసులు తిరిగి ఒక ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం అయింది ఆఫీస్లో. అందరూ సార్ ఆఫీస్ బాయ్ అడిగాడు, కొత్త డెకరేటర్ ఇతను బడ్డింగ్, 3-4-5-6 పాటలు రాశాడు. అందుకే నాకు తెలుసు కదా, నాకు ఎవరు చెప్పారు, పరిచయం చేసి రండి భోజనం చేస్తారు రండి. ఆఫీస్లో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది లంచ్ కార్యక్రమం. సరే, ఆకలి కూడా వేస్తుంది, 2 అయిపోయింది, ప్రొడ్యూసర్ ఇంకా రాలేదు, సరే వెయిట్ చేసేప్పుడు తినేద్దామని అనుకున్నాడు. వెళ్ళాడు, వెళ్ళి కూర్చొని అతనికి రైస్ గీసు వాళ్ళు తెచ్చుకుని కర్రీ బయట తెచ్చుకుంటారు, రైస్ అక్కడ పెడతారు ఆఫీస్లో. పెట్టారు, ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి సార్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కనబడుతున్నా, ఏంట్రా సార్ మీరు లిరిక్ రైటర్ అంటావు, వచ్చి మీరు తిరుగుతున్నాడు 3 రోజులు. అది తింటున్నాడు ఆల్రెడీ, అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడు అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడు పరిస్థితి ఏంటి, తింటున్నాడు, ఇంకా 2 ముద్ద 3 ముద్ద వెళ్ళింది. ఇంకా వాడు చచ్చిపోదా అనిపిస్తుంది. ముద్ద నోట్లోకి వెళ్తూ అంతే కదా, దాని స్ట్రగ్లింగ్ ఫర్ కెరియర్. ఒక్క పాట వస్తే నా టాలెంట్ ఏంటో వద్దులే, దీని బదులు ఇంట్లో చెప్పాడు భార్యకి, ఎందుకే జీవితం ఇది, అనవసరంగా మంచి మీరు జాబ్ వదిలేసుకొని మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసేవాడు, అది చూసుకోవడం బెటర్. ఆ డిప్రెషను ఏంటి అంత మాట అనేసాడు. అడ్డమైన ఫోన్ పక్కన పడి ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు. ఒక 6 బీర్లు తెచ్చుకున్నాడు, 10 బీర్లు తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు. అవతల కోనంగట్ రింగ్ అవుతుంది, తీయట్లేదు. వాడు తప్పు కూడా లేదు, అలానే ఉంది తప్పు. డిప్రెషన్లో ఉన్నాడు, తీయలేదు. 2 రోజులు తీయలేదు, 3 రోజులు తీయలేదు. తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. రూమ్మేట్స్, వైఫ్ లేదు. సరే ఇంకొకరికి ఇచ్చా, సూపర్ హిట్, ఇడికేదే మారిపోయింది.